భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులను మార్చాలంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాయకులు ఆందోళనకు దిగారు. 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భద్రు తన గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుల ప్రదర్శనలో తన ప్రత్యర్థికి గ్యాస్ గుర్తు ప్రదర్శించి వేరే గుర్తును తనకు కేటాయించినట్లు ప్రదర్శించడంతో ఆగ్రహించిన అభ్యర్థి ఘర్షణకు దిగాడు. అధికారుల తప్పిదం వల్లే ఇలా గుర్తులు మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ 4వ వార్డులో పోలింగ్ నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఇక ఆర్ఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వినకుండా ఆందోళన కొనసాగించడంతో ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పోలింగ్ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేస్తారు. నాదేమో బోడా భద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం? పొద్దు నుండి జరిగింది, ఇప్పుడు చేంజ్ చేశారు మేడం. పేరు భద్రు అని చంద్రుగొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 4వ వార్డు నెంబర్ నిలబడ్డానని. నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. ఇప్పుడు చెకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయినాయి అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. గ్యాస్ గుర్తుందండి. పొద్దున్న నాకు పడే ఓట్లు అటుపడి ఓట్లు నాకు పడ్డాయండి. దీన్ని